హలో గైస్, అందరూ ఎపిసోడ్ 2 కోసం వెయిట్ చేస్తున్నారా? ఎపిసోడ్ 2 కూడా తొందర కాని చేసి ఎపిసోడ్ 3లోకి ఎంటర్ అయిపోతాం. అదే లాస్ట్ ఎపిసోడ్, ఓకేనా? అండ్ ఆల్సో ఒక చిన్న రిక్వెస్ట్, అందరికీ షేర్ చేసి కొంచెం వ్యూస్ పెంచండి. సిస్టర్, ఎంకరేజ్ న్యూ టాలెంట్ ప్లీజ్. అందరికీ షేర్ చేసి ఎంకరేజ్ చేయండి. అండ్ లేట్ చేయకుండా ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు పెన్సిల్ స్టోరీస్. స్టోరీ స్టార్ట్ చేస్తే, మనం ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా, పోలీస్ పరిగెత్తుకుంటూ వెళ్ళి అబ్బాయి కాలర్ పట్టుకొని మొత్తం ఉన్నదంతా కరెక్ట్గా చెప్పు అని అడిగాడు. ఒకవేళ ఫస్ట్ ఎపిసోడ్ ఎవరైనా చూడకపోయి ఉంటే కింద లింక్ ఇస్తాను, అది కూడా చూసేయండి. కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? సో స్టోరీలోకి వెళ్ళిపోతే, అబ్బాయిని అతను చాలా సీరియస్గా ఉన్నది ఉన్నట్టు చెప్పు, ఏం జరిగిందో అని చెప్పన్నాడు. అప్పుడు వెంటనే అబ్బాయి, చెప్తాను సార్, బట్ అంతకంటే ముందు ఆ రోజు కంటే మిగతా మా ఇద్దరు ఫ్రెండ్స్ ఎలా చనిపోయారో కూడా అది కూడా చెప్తాను, ముందు ఇది వినండి అని చెప్పంటాడు. ఇక్కడ నుంచి అందరూ సీరియస్గా వినడం మొదలు పెడతారు. నా ఫ్రెండ్ని ఆ రోజు ఆ వింత చెయ్యి ఒకటి వచ్చి లాక్కెళ్ళిపోవడంతో మేము అడివంతా వెతికాం, కానీ ఎక్కడో నా ఫ్రెండ్ ఒకడు ఆర్తనాదాలు పెడుతూ అరుస్తున్న సౌండ్ అయితే వినబడుతుంది. మేము పరిగెత్తుకుంటూ వెళ్ళాం, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది ఒక పీడకలు అయితే బాగుండు అని అనిపించింది మాకు. వెంటనే మొత్తం అంతా తిరిగి వెతుకుతుంటే ఎక్కడో దూరంగా మా ఫ్రెండ్ పడిపోయి కనిపించాడు. వాడి దగ్గరికి మేము పరిగెత్తుకుంటూ వెళ్తుంటే సడన్గా మళ్ళీ ఏదో లాగేసినట్టు అనిపించి, ఇది నేను చెప్పలేను సార్, నా కళ్ళ ముందే అతన్ని దారుణంగా జరిగిందంతా. ఒక చెట్ల పొదలు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, ఏదో పరిగెత్తుకుంటూ ఏదో వాడి కాలు పట్టుకొని వెనకాల నుంచి లాగినట్టు అనిపించింది. నా ఫ్రెండ్ అలాగే నన్ను కాపాడరా బాయ్ అని చెప్పి గట్టిగా అరిచాడు. ఏదో లాక్కుంటూ స్పీడ్గా తీసుకెళ్ళిపోతుంది. అది లాగడం కూడా నార్మల్గా ఇలా లాగలేదు, ఇలా కొట్టుకుంటూ తీసుకెళ్ళింది సార్ అని చెప్పాడు. ఇలా కొట్టుకుంటూ తీసుకెళ్ళేసరికి వాడు అక్కడే చచ్చిపోయి ఉంటాడు అన్న థాట్ వచ్చేసింది మాకు. ఎందుకంటే అంత దారుణంగా వాడి తలకాయ పగిలిపోయేంత సిచ్యువేషన్ వచ్చేసింది. మాకు ఇంకా వెన్నులో వణుకు పుట్టింది. ఇక్కడ ఏం జరుగుతుందిరా బాబు, అనవసరంగా ఇక్కడికి వచ్చాం, కేవలం మా అమ్మ ఫోన్ చేయడం వల్ల మిగతా వాళ్ళ ప్రాణాలు రిస్క్లో పడిపోయినాయి అని చెప్పి నాకు చాలా బాధ అనిపించింది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి, వాడిని ఎలాగైనా ఎదగాల్సిందే అని భయంతోనే డేర్ చేసాం. లోపలికి వెళ్ళాం, మొత్తం వెతికాం, ఎక్కడా దొరకలేదు వాడు. ఈలోగా మా మిగతా ఫ్రెండ్స్ కూడా భయం వేసి, అరే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామరా, వాడి గురించి మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాము, వాడి గురించి మనం పొద్దున్నే చూద్దాము, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, మాకు చాలా భయంగా ఉందని చెప్పాను. కానీ మేము వాడు లేకుండా ఎలా వెళ్తారో, వాడు మనతో పాటే వచ్చాడు కదరా అని చెప్పాను అన్నాను. ఇంకా మళ్ళీ ఆ భయంతోనే వాడిని ఎతకడం మళ్ళీ స్టార్ట్ చేసాం, అడవి మొత్తం. కానీ అడవి అంతా పొగ మంచుతో నిండిపోయి ఎటు నుంచి ఎటు వెళ్తున్నాం, ఎటు నుంచి ఎటు వస్తున్నాం కూడా మాకు అర్థం కాలేదు. తిరుగుతానే ఉన్నాం అని చెప్పాడు. మిగతా ఇద్దరు ఎలా చనిపోయారు అని పోలీస్ అడిగాడు. వాడిని వెతికి అలసిపోయి, వాడిని పిలిచి మేము అలసిపోయి ఒకటి డిసైడ్ అయ్యాం, ఇంకొంచెం డీప్గా ఎతుకుదాం అని చెప్పి ఒక స్పాట్ సెలెక్ట్ చేసుకొని, ఈ స్పాట్కి మళ్ళీ మనం రావాలి అని చెప్పి ఫిక్స్ అయ్యి ముగ్గురం డివైడ్ అయిపోయి వెతకడానికి వెళ్ళాం. అలా నేను అడవి లోపలికి వెళ్ళిపోయా బాగా, మా ఫ్రెండ్ని వెతుక్కుంటూ. ఒక విధంగా చెప్పాలంటే నేను వెళ్ళిన ప్లేస్ అడవిలాగా అయితే లేదు, చెట్లకు కూడా ప్రాణం ఉన్నట్టు కనిపించింది మాకు. ఎవరో నా వెనకాల ఫాలో అవుతున్నట్టు అనిపించింది. ఈలోగా నాతో పాటు డివైడ్ అయిన ఫ్రెండ్స్లో ఒకడు నాకు కనిపించాడు. వాడు, అరే మామ నువ్వు ఇటు వచ్చావేంట్రా అన్నాడు. నేను వేరే వైపుకి వెళ్ళమని చెప్పాను కదరా అని చెప్పి నేను అన్నాను. వాడు కరెక్ట్గా ఒక 50 feet దూరంలో ఉన్నాడు. వాడే అని నాకు తెలుసు. సరే ఇటు వచ్చారా, మన ఇద్దరం కలిసి ఎతుకుదాం, వేరే చోటకి వెళ్దాం అని చెప్పాను అన్నాను. ఈలోగా వాడి వెనకాల నుంచి నల్లటి పొగ ఏదో కనిపించింది మాకు. అరే నీ వెనకాల చూడరా, తొందరగా నీ వెనకాల చూడరా అని చెప్పాను. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసారా స్పీడ్గా అని చెప్పాను అన్నా. ఈలోగా నల్లటి పొగ వాడి మెడ పట్టుకుంది గట్టిగా. నేను భయపడిపోయాను. ఆ నల్లటి పొగ ఎర్రటి కళ్ళే నా మైండ్లో మిగులుతున్నప్పటికీ వాడి పీక పట్టుకొని సప్పని చెప్పి అడవి లోపలికి లాక్కెళ్ళిపోయాను. వాడు గట్టిగా అరిచాడు. ఎంత అరిచాడంటే వాడికి నా చెవుల్లో వినపడుతుంది. మళ్ళీ వాడిని కూడా ఎత్తుకుంటూ ఇంకా నేను ఆ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. కానీ వాడు ఎక్కడా కనపడలేదు నాకు. మళ్ళీ అసలు ఈ అడవిలో ఏం జరుగుతుందిరా బాబు, నా వల్ల కావడం లేదు అని చెప్పి వెళ్ళిపోవడానికి ఫిక్స్ అయిపోయాను. అలా వెళ్ళిపోదామని చెప్పి ఇంకా ముందుకు వెళ్ళిపోయాను. ఇందాక నాకు కనిపించిన ఫ్రెండ్ కూడా మళ్ళీ కనిపించాడు. నేను షాక్లో అయిపోయాను. అరే ఇందాక ఒక దెయ్యం వచ్చి నేను తీసుకెళ్ళిపోయింది కదరా, నన్ను తీసుకెళ్ళమంటారు, మనోడిని ఎత్తుక్కుంటూ వచ్చాను కదరా అని చెప్పాను అన్నాడు. నాకు కాసేపు ఏం అర్థం కాలేదు. ఓకే నువ్వు ఎందుకైనా మంచి నాతోనే ఉంటారా బాబు, నువ్వు ఎక్కడికి వెళ్ళబాకు అని చెప్పాను. ఇంకా ఇదేదో తేడాగా ఉందని చెప్పేసి ఇంకొకరిని కూడా వెతికి ముగ్గురు ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. వాడితో చెప్పా, అరే ముగ్గురు వెళ్ళిపోదామరా అని చెప్పి. ఓకే అని చెప్పేసి ఇంకా ముందుకెళ్తే ఒక సన్న కాలువ లాంటిది కనిపించింది. ఆ కాలువకి ఎదురుగా వాడు కనిపించాడు నాకు. అరే ట్రారా అని చెప్పి చేయకపోయాను. వాడు అలాగే వెనక్కి తిరిగి నించొని చూస్తాను. నాకేం అర్థం కాలేదు, ఎంత పిలిచినాడు పలకలేదు. వాడు చిన్న రాళ్ళు కూడా వాడి మీద విసిరి, అరే ఇట్రారా అని చెప్పి పిలిచాం. చుట్టుపక్కల చాలా పెద్ద కాకులు సౌండ్లు అవన్నీ వినపడుతున్నాయి. మెల్లగా స్లోగా వాడు వెనక్కి తిరిగి వాడి చేతిలో ఉన్న ఫోన్ కింద పడేసి
పక్కనున్న రాయి తీసుకుని వాడంతటా వాడే తల మీద కొట్టుకుంటున్నాడు. నాకేం అర్థం కాలేదు. అరే ఏం చేస్తున్నావురా అని చెప్పి నాకు టెన్షన్ మొదలైపోయింది. చిన్న కాలువలోకి దూకి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ అటు వెళ్ళి చూస్తే వాడు కనపడలేదు. వెనక్కి తిరిగి చూస్తే నా ఫ్రెండ్ కూడా కనపడలేదు. ఇద్దరు కనపడలేదు. అరే ఇప్పటిదాకా నాతో ఉన్నాడు ఈడెక్కడికి వెళ్ళిపోయాడరా, ఇప్పుడు ఇక్కడ నాకు కనిపించినాడు ఇక్కడ ఈడేమైపోయాడరా అనిపించింది. నాకు ఎందుకో తేడా కొట్టేసి ఇంకా ఉంటే ఉంటా లేదంటే పోయా అని చెప్పి భయం వేసేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయాను. అసలు నేను బయటికి వెళ్ళే దారి కూడా నాకు కనపడలేదు. ఒక దూరంగా ఎక్కడ నా ఇద్దరు ఫ్రెండ్స్ నడుచుకుంటూ వెళ్తున్నట్టు కనిపించింది. అమ్మాయి కనీసం వీళ్ళన్నా నిజమా కాదా అని చూడడానికి స్లోగా వాళ్ళని కాలే వెళ్ళాను నేను. నాకు అప్పుడే అక్కడ ఒక సీన్ కనిపించింది. అది నిజమా కాదా నాకైతే తెలియదు సార్, కానీ చూడడానికి ఆ సీన్ మాత్రం చాలా బ్రూటల్గా ఉంది సార్ అని చెప్పాను. అసలు ఏంటి ఆ సీన్ అన్న, అది వాళ్ళు ఈ కాలానికి సంబంధించిన వాళ్ళు కాదు సార్, వాళ్ళు వెరైటీ కనిపించారు నాకు. వాళ్ళు ఎలా కనిపించారంటే చూడడానికి కొంచెం పాత మనుషుల్లా కనిపించారు సార్, లైక్ 80s పీపుల్లా కనిపించారు. వాళ్ళు మాస్క్ వేసుకొని వచ్చి మొత్తం అంతా చూసి అక్కడ చెట్లు కొడుతున్నట్టు మాకు కనిపించింది సార్. ఏదో కొమ్మలు పీకుతున్నట్టు, చెట్లు పీకుతున్నట్టు, కింద ఆకులు పీకెళ్తున్నట్టు కనిపించింది. పెద్దగా ఏదో ఊ నడిచినట్టు సౌండ్ వినపడింది నాకు. నేను భయపడిపోయి అర్జెంట్గా దాక్కోవాలని చెట్టు పక్కకి వెళ్ళి దాక్కున్నా. సేమ్ నేను చూసిన నల్లని ఆకారమే మొత్తం వాళ్ళని చుట్టుముట్టేసి ఒక పొగలాగా దగ్గరికి చేసేసి వాళ్ళ బోన్స్ మొత్తం మీద కొట్టేసాను. నాకు కాసేపు ఏం అర్థం కాలేదు. వణుకు, ఒక పక్క వణుకు, నోరు మూసుకొని సైలెంట్గా ఉన్నా. అలాగే భయపడిపోయాను. వాళ్ళ బోన్స్ అన్నీ విరిగిపోయి రక్తం కక్కుకొని అక్కడే పడిపోయారు వాళ్ళందరూ. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ, నా ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ నేను చూసిన మనుషులు ఎవ్వరూ కనపడలేదు. అసలు ఒక్క మనిషి కూడా కనపడలేదు. ఇదంతా నా ఊహ, నా భ్రమ అని చెప్పి నేను భయపడిపోయాను. ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇప్పుడు ముందుకు వెళ్దామని చెప్పేసి లేస్తుంటే ఆ పైకి చూశాను సార్. ఇలా పైకి చూడంగానే పైనుంచి 2 కాళ్ళు కనపడ్డాయి. ఇంకా కొంచెం బయటకు వచ్చి చూస్తే వాళ్ళు ఎవరో కాదు, నా ఇద్దరు ఫ్రెండ్స్ అయితే చెట్టుకి ఏలాడుతూ చనిపోయి ఉన్నారు. భయపడుతూ ఏడ్చుకుంటూ తలకాయ అటు ఇటు తిప్పకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినాయి. ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా నాకు తెలియదు. అప్పుడే కరెక్ట్గా ఒక చెట్టు కొమ్మ తగిలి కింద పడిపోయింది. చెట్టు కొమ్మ తగిలి కింద పడిపోగానే నేను స్రోత పడిపోయాను. ఎప్పుడుకో మళ్ళీ మెలకు వచ్చింది. కానీ ఆ స్రోత పడిపోయినంతసేపు నాకు ఏదో ఒక మరొక ఒక మనిషిని పీక్కు తింటున్నట్టు వాళ్ళు అరిచిన అరుపులు, ఆర్తనాదాలు, నా స్నేహితుల అరుపులు, ఆర్తనాదాలు కూడా నాకు వినిపించింది సార్. ఈ సౌండ్ల మధ్యలోనే అప్పుడే నాకు కరెక్ట్గా నా ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్ వినపడింది. నా దగ్గర ఫోన్ ఉందన్న సంగతి కూడా నేను మర్చిపోయాను. వెంటనే ఆ ఫోన్ తీసి చూస్తే మా అమ్మ ఫోన్ చేసింది. నాకు కొంచెం ధైర్యం అనిపించింది. ఆ ఫోన్ ఎత్తి నేను హలో అమ్మ అని చెప్పన్నా. ఏరా ఇంకా రావా ఇంటికి, నువ్వు ఒకవేళ అక్కడే ఉండే లెక్క అయితే నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా, నేను టెన్షన్ పడుతున్నాను, నువ్వు వస్తావా, నువ్వు ఇప్పుడు వస్తావా, రేపొద్దున వస్తావా అని చెప్పేసి అని అడిగి. అవునమ్మా నువ్వు బాగాలేదని చెప్పావు కదమ్మా, రమ్మని చెప్పావు కదమ్మా అని చెప్పి నేను టెన్షన్గా వణుకుతూ మాట్లాడాను. నేను ఎప్పుడు చెప్పాను రా, నేను బాగానే ఉన్నాను కదా, నువ్వు ఇంకా ఏ విషయం చెప్పలేదు, ఎప్పుడు వస్తావు, రేపొద్దున వస్తావు, నువ్వు నాకు ఏ విషయం చెప్పలేదని నేను ఫోన్ చేసి అక్కడి నుంచి ఫోన్ చేస్తుంటే నీ ఫోన్ కలవట్లేదురా నాన్న అని చెప్పాను. ఫుల్ షాక్ అయిపోయాను. నేను థియేటర్ నుంచి బయటకు వచ్చిన కాడి నుంచి ఇక్కడ జరిగిందంతా ఒక పీడకలలా నాకు అనిపించింది. ఇది పీడకల అయితే బాగుండని చెప్పి ఆ అడవిలోనే కూర్చొని నా తల కూడా పగలగొట్టుకున్నాను. ఇక్కడ మెయిన్ దెబ్బ ఇదంతా అదే నాది అని, ఇది కళ అయితే బాగుండు, లెగవాలని చెప్పేసి. ఇంకో పక్క మా అమ్మ ఫోన్లో ఏంట్రా సౌండ్లు ఏంట్రా, ఏం లేదమ్మా నేను ఇంటికి వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసి మళ్ళీ సేమ్ అలాగే ముందు వెనక్కి చూడకుండా పరిగెడుతూనే ఉన్నాను. ఒక పక్క కాకుల సౌండ్ వినపడుతుంది వెనకాల, ఇంకో పక్క తెల్లవారుతుంది. అమ్మయ్య నాకు జీవితంలో వెలుగు వచ్చింది అన్నంత ఆనందం కలిగింది. కానీ అడవిలో ఎక్కువసేపు ఉండకూడదని చెప్పేసి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసాను. పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి మెయిన్ రోడ్ చూసేదాకా నాకు మనశ్శాంతి కలగలేదు. రోడ్డు మీద నుంచొని మెయిన్ రోడ్డు చూశాను. అమ్మయ్య అనుకున్నాను. ఇలా వెనకాల నుంచి ఒక జీప్ గుర్తేసింది సార్. ఇదే అక్కడ జరిగింది మెయిన్, ఇంతకంటే ఇంకేం జరగలేదు సార్. ఇక వెంటనే పోలీస్ చాలా కోపంగా నువ్వు ఇక్కడే ఉండు, నీతో ఇంకా నాకు పని అవ్వలేదు అని చెప్పి పోలీస్ జీప్ ఎక్కి ఆ అడవి ప్రాంతానికి వెళ్తాడు. అందరూ ఎక్కడ చనిపోయారు అదే స్పాట్కి మళ్ళీ వెళ్తాడు పోలీసు. మళ్ళీ సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ మొత్తం వెతకడం మొదలు పెడతాడు. ఇంకేమైనా ఆధారాలు దొరుకుతాయేమో, ఇది దెయ్యం కథ కాదు, ఎవరు చంపుకుంటారు అని చెప్పి ఇంకేమైనా ఆధారాలు దొరుకుతాయేమో అని చెప్పి మొత్తం అంతా తిరుగుతాడు. కరెక్ట్గా అతనికి దూరంగా ఒక పెద్ద ఆయన నడుచుకుంటూ వెళ్తాడు. అతని దగ్గరికి వెళ్ళి, పెద్ద ఆయన నువ్వు డైలీ ఇక్కడి నుంచి వెళ్తావా అని అంటాడు. ఈ అడవిలో ఒక 3 చనిపోయారు, అదేమన్నా నువ్వు చూసావా అని అడుగుతాడు. అవునా చనిపోయారా అని చెప్పి అతను భయపడుతూ షాక్ అవుతూ ఉంటాడు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు, షాక్ అవుతున్నావు అంటే, ఎప్పుడు చనిపోయారు బాబు అని అంటాడు. నైట్ చనిపోయారంట, ఒక అతను మాత్రం బయటపడ్డాడు, అతన్ని మేము ఇంట్రాగేషన్ చేస్తున్నాం ఇంకా అని చెప్పాను. ఏమో బాబు నాకు తెలియదు, నేను చీకటి పడకముందే నేను నా ఇంటికి వెళ్ళిపోతాను బాబు అని చెప్పాను. కానీ ఇదే రూట్ నుంచి వెళ్తావు కదా అని చెప్పాను. అవును బాబు, పొద్దున పూట అన్నా వీళ్ళు కనిపించారా నీకు ఇక్కడ? లేదు బాబు, నాకు అసలు ఈ అడవిలోకి ఎవ్వరు రారు, ఇప్పుడు మీరు వచ్చారు,
నేను డైలీ వెళ్తాను, నేను డైలీ వెళ్ళి వస్తాను, కానీ చీకటి పడకముందే నేను నా ఇంటికి వెళ్ళిపోతాను, ఎప్పుడు పొద్దునే వస్తాను ఎప్పుడు అని. నువ్వేం చేస్తూ ఉంటావు ఇక్కడ? నేను బుట్టలు అల్లి బయట అమ్ముతూ ఉంటాను, ఇటు నుంచే మా ఇల్లు దారి అని చెప్పాను అంటాడు. ఎందుకని నువ్వు చీకటి పడేలోపు ఇంటికి వెళ్ళిపోతావు అని. అది మేము చెప్పకూడదు సార్, నేను మా ఇంట్లో నా కూతురు ఒకటే ఉంటుంది కాబట్టి నేను వెళ్ళిపోతాను తొందరగా అని చెప్పాను. ఎందుకని చీకటి అయితే ఇక్కడ దారి తెలియదని చెప్పి భయపడతామని చెప్పేసి నువ్వు వెళ్ళట్లేదా అని చెప్పాను అంటాడు. కాదు అలా అని కాదు, కానీ మేము చెప్పకూడదు, మా వంశానికి విరుద్ధం, అవన్నీ చెప్పకూడదు అని చెప్పంటాడు. చెప్పాల్సిందే నువ్వు ఏంటో చెప్పానంటే, అసలు దాని పేరు కూడా ఎత్తకూడదు, మేము ఇక్కడ ఎత్తితే మాకే డేంజర్ సార్, వెళ్ళిపోతాం మేము అని చెప్పేసి అతను పరిగెత్తకుండా అక్కడి నుంచి పారిపోతాడు. అతన్ని పట్టుకోని చెప్పి ఒక కానిస్టేబుల్కి అప్పచెప్పేసి ఇతను బయటకు వస్తాడు. అడవి నుంచి బయటకు వచ్చి అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా, నాకేం అర్థం కావడం లేదు అని చెప్పి మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి, నువ్వు చెప్పిందంతా అబద్ధంలా ఉంది, అది సరే ఇంతకీ ఆ గంట గ్యాప్లో మీరు ఏం చేశారో నువ్వు ఇంకా నాకు చెప్పలేదు అని అంటాడు. అప్పుడు వెంటనే అబ్బాయి చాలా భయపడిపోతూ సార్ మీరు ఏమనకూడదు నన్ను అంటాడు. అది నువ్వు చెప్పేదాని మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పండి. అంటే సార్ అది అని చెప్పి మనవాడు నాన్స్తూ ఉంటాడు. చెప్పరా స్వామి నువ్వేం చేసావో, తొక్కలో సస్పెన్స్లు మాకు అని చెప్పాను. నా 3 ఫ్రెండ్స్లో ఒకటికి మత్తు పదార్థాలు అలవాటు ఉంది సార్, అలాగా నా 2 ఫ్రెండ్స్ కూడా అలవాటు చేశాడు. ఏదో కొంచెం నీ టెన్షన్లన్నీ పోతాయిరా అని చెప్పి నాకు ఫస్ట్ నార్మల్ సిగరెట్ అని చెప్పి ఇచ్చాడు సార్. అది కాల్చంగానే నాకు జుమ్మని తిరిగింది సార్, నాకేం అర్థం కాలేదు, ఏదో ప్రతిదీ 2-3గా కనపడుతుంది సార్. తర్వాత వాడు నాకు చెప్పాడు, ఇది మత్తు పదార్థం రా, కొంచెం బాగుంటుంది, డ్రగ్ ఐటమ్ లాంటిది అని అన్నాడు. డ్రగ్ ఐటమా, ఇదేదో కొత్తగా ఉంది, బాగుంది అని చెప్పి నేను కూడా మళ్ళీ ట్రై చేశాను సార్. దాని తర్వాత సినిమాకి వెళ్ళాను సార్. సినిమాకి వెళ్ళి బయటకు వచ్చేసరికి మళ్ళీ ఇంకోటి కాల్చాలనిపించింది మాకందరికీ. నేను ఒకటి మాత్రమే కాల్చాను, మిగతా వాళ్ళందరూ అది కాల్చి మళ్ళీ ఎక్స్ట్రా పౌడర్ లాంటిది కూడా వాళ్ళు ఏదో పీల్చడం ఏదో చేశారు సార్. అండ్ కట్ ఇట్. ఎపిసోడ్ 2 అయిపోయింది, ఎపిసోడ్ 3 కోసం వెయిట్ చేయండి. ఎపిసోడ్ 3లో మీకు మన పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ మొత్తం మీకు కళ్ళ కట్టినట్టు అర్థమయ్యేలా చెప్తా, ఓకేనా? దానికోసం వెయిట్ చేయండి. అండ్ ఆల్సో అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమనండి, వ్యూస్ తగ్గిపోతున్నాయి, మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.